చాలామంది విద్యార్థులు అకాడమిక్ ఎగ్జామినేషన్స్‌లో మంచి మార్క్స్ సాధిస్తున్నప్పటికీ, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్‌లో సక్సెస్ కాలేకపోతున్నారు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే, పరీక్ష ఆందోళన, టెస్ట్ యాంగ్జైటీ. డీఎస్సీ పరీక్షకు ముందు, టెట్ పరీక్షకు ముందు, హెచ్‌డబ్ల్యూఓ లేకుంటే డిప్యూటీఓ లాంటి గ్రూప్స్ పరీక్షలకు ముందు, సివిల్స్ పరీక్షలకు ముందు, ఎస్ఐ కానిస్టేబుల్స్ పరీక్షలకు ముందు, ఆర్ఆర్‌బీ, ఎస్ఎస్‌సీ లాంటి పరీక్షలకు ముందు చాలామంది విద్యార్థులు ఈ టెస్ట్ యాంగ్జైటీ ఎదుర్కొంటూ ఉంటారు. మరి యాంగ్జైటీ అంటే ఏమిటి? జరగబోయే ఫలితాలను అతిగా ఊహించుకోవడం. అంటే నేను సరిగ్గా పెర్ఫార్మ్ చేయలేనేమో అని ఒక నెర్వస్‌నెస్‌కు గురి కావడం. దీన్నే యాంటిసిపేటెడ్ ఫ్రస్ట్రేషన్ అంటారు మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు. అంటే జరగబోయే ఓటమిని అతిగా ఊహించుకోవడం. జరగబోయే ఫలితాలను అతిగా ఊహించుకోవడమే ఈ యొక్క ఆందోళన. కొంతమంది ఈ యొక్క యాంగ్జైటీస్ కోసం చాలా మెడిసిన్స్ వాడుతుంటారు. అవన్నీ ఏమి అవసరం లేదు. నేను చెప్పే మాటలు వింటే మీ ఆందోళన తగ్గుతుంది. రాబోయే రోజుల్లో ఆత్మవిశ్వాసంతో మీరు ఉద్యోగం సాధిస్తారు. చాలా సింపుల్, ఇక్కడ ఆన్సర్‌లోనే ఉంది ఆందోళనకు ఒక మందు. పరీక్ష తీసుకునే వ్యూహాలు మరియు అభ్యసన పరీక్షలను బోధించడం. ఒక టీచర్‌గా పరీక్ష ఆందోళనను వీటి ద్వారా తగ్గించవచ్చు. తరచుగా పరీక్షలు నిర్వహించడం కాదు, తప్పు సమాధానాలకు శిక్ష విధించడం కాదు, పరీక్ష తీసుకునే వ్యూహాలను మాత్రమే బోధించడం కాదు. పరీక్ష తీసుకునే వ్యూహాలు, అభ్యసన పరీక్షలను బోధించడం. చాలా సింపుల్. మీరు ఒక డ్రైవింగ్ టెస్ట్‌కు ముందు చాలా టెన్షన్ పడుతుంటారు. యాంగ్జైటీకి గురవుతుంటారు. ఎందుకంటే డ్రైవింగ్ టెస్ట్‌లో మనం పాస్ అవుతామా లేదా అని. ఆ ఆందోళన తగ్గించడం కోసం డ్రైవింగ్ శిక్షణ ఇచ్చేవారు ఏం చేస్తారంటే, అటువంటి టెస్ట్‌కు సంబంధించి అనేక సార్లు మీ చేత కార్ డ్రైవింగ్ గాని, మోటార్ సైకిల్ డ్రైవింగ్ గాని చేయిస్తుంటారు. కనుక ఎంత ఎక్కువగా డ్రైవింగ్ టెస్ట్‌ను పోలినటువంటి ప్రాక్టీస్ మీరు డ్రైవింగ్‌లో నేర్చుకుంటే, అభ్యాసం చేస్తే ఆందోళన అంతా తగ్గుతుంది. ఉదాహరణకు మీరు ఒక ఇంటర్వ్యూ అటెండ్ కావాలి. సో, ఆ ఇంటర్వ్యూను పోలినటువంటి మాక్ ఇంటర్వ్యూస్ అనేకమైనటువంటివి ప్రాక్టీస్ చేస్తే మీకు ఇంటర్వ్యూ పట్ల ఆందోళన తగ్గుతుంది. మీరు ఒక స్పీచ్ ఇవ్వాలి. ఆ స్పీచ్ ఇంట్లో మీరు అనేక సార్లు ప్రాక్టీస్ చేస్తే స్టేజ్ పైకొచ్చినప్పుడు మీకు ఆందోళన తగ్గుతుంది. అదేవిధంగా టెట్ పరీక్ష రాయడానికి ముందు, డీఎస్సీ పరీక్ష రాయడానికి ముందు అనేక మాక్ టెస్ట్‌లు మీరు రాయడం వల్ల, అదే విధమైనటువంటి ఆన్‌లైన్ గాని లేకుంటే ఆఫ్‌లైన్ టెస్ట్‌లు రాయడం వల్ల మీరు ఆందోళన తగ్గి ఆత్మవిశ్వాసంతో పరీక్ష హాల్‌కి వెళ్తారు. ఎటువంటి తప్పులు లేకుండా అన్ని ఎంసీక్యూస్ ఆన్సర్ చేస్తారు. సో, డియర్ స్టూడెంట్స్, మనకి ఏదైనా మనం సాధించాలంటే తారండేక్ చెప్పినటువంటి ఒక సూత్రాన్ని ఫాలో కావాలి. లా ఆఫ్ ఎక్సర్సైజ్, అభ్యాస సూత్రం. మీకు గతంలో వేమన కూడా ఒక పద్యం చెప్పడం జరిగింది. అనగనగా రాగమచేలుచుండు తినగ తినగ వేము తీయగానుండు సాధనమున్న పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినరవేమ. కనుక మనకు ఆందోళన అనే వేదన లేదంటే మనకు ఉండాలి సాధన. డియర్ స్టూడెంట్స్, ఈ రోజు నుంచి డైలీ మీరు ఎమిలీ అకాడమీ యాప్‌లో ఉండేటువంటి వీడియోస్ చూస్తూ అవి నేర్చుకొని, అందులో నేను ఇచ్చిన టాపిక్ వైస్ టెస్ట్‌లు ప్రాక్టీస్ చేస్తే పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, ఎడ్యుకేషనల్ సైకాలజీ, పెడగాజీ లాంటి కష్టమైన సబ్జెక్ట్స్ అంటే ఆందోళన లేకుండా ఆత్మవిశ్వాసంతో పరీక్ష రాయవచ్చు.